కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అమెరికాల. రచన నెల్లుట్ల రమాదేవి గారు. కథ మొదలు పెడదాం. ఇక్కడో మంచి అమ్మాయి ఉంది, నువ్వు వచ్చి ఓసారి చూసి నచ్చితే మాట్లాడదాం అంటూ లక్ష్మీ పిన్ని ఫోన్ చేసినప్పటి నుండి శ్రీకర్కి కాలాగలేదు. ఫేవరెట్ హీరో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే సంబరపడిపోయే అభిమానిలా ఆత్రపడసాగాడు. ఆ విలేజ్ గర్ల్ నన్ను చేసుకొని యుఎస్ వచ్చి అడ్జస్ట్ అవుతుందంటావా అనే సందేహం కూడా వెలిబుచ్చాడు. నువ్వు వచ్చి చూశాక ఆ మాట చెప్పు అంది లక్ష్మీ పిన్ని. రెక్కలు కట్టుకొని కాకపోయినా వెంటనే వాలిపోయాడు. మీ ఇల్లు బాగుంది, అమెరికాలో ఇల్లలా. అక్కడ ఇల్లు చాలా నీట్గా ఉంటాయి పిన్ని, రోడ్స్ భలే ఉంటాయి తెలుసా. మిల్క్ పారబోసి మళ్ళీ గిన్నెలో ఎత్తుకోవచ్చు అన్నాడు శ్రీకర్. ఎందుకు అలా ఊరికే పారబోయడం మళ్ళీ ఎత్తుకోవడం అంది లక్ష్మి కాఫీ అందించి నవ్వుతూ. యుఎస్లో స్టార్ బక్స్ కాఫీ తాగాక ఇంకెక్కడ తాగబుద్ధి వేయడం లేదు పిన్ని అన్నాడు. ఓసారి తాగి చూడు, నచ్చకపోతే వదిలే అంది లక్ష్మి. వావ్, ఇంత బాగుంటుందనుకోలేదు అన్నాడు గ్లాస్లో చుక్క వదలకుండా తాగి. ఈ ఊర్లో అమ్మాయి ఎవరు పిన్ని, బాగుంటుందా? యుఎస్ లైఫ్కి అడ్జస్ట్ కావడం కష్టం. నీ మాట కాదనలేక వచ్చా, కానీ ఇదేదో కుదురుతుందని నాకేం నమ్మకం లేదనుకో. అసలు చాలామంది ట్రై చేస్తున్నారు, బట్ ఒక్కడే సెట్ కావట్లేదు. ఓ, దిబ్బరొట్టె చేసావా? చీజ్ విత్ పాస్తా అనుకున్నా. అప్పడాలు వడియాలునా? వదిలేసి చాలా కాలమైంది. టోటల్గా ఆయిల్లో దూకినట్లే ఉంటాయి. యునో యుఎస్లో ఇవన్నీ కుదరవు. అలా ప్రతి దానికి అమెరికా మాట ఎత్తకుండా ఉండలేని శ్రీకర్ను ఆశ్చర్యంగా గమనించసాగింది లక్ష్మి. అతని ధోరణి, ఆర్భాటం గురించి దగ్గరి బంధువులు వేస్తున్న జోకులు తెలిసాయి. కానీ అక్క కొడుకు మొదటి నుంచి మంచి కుర్రాడు, పైగా ఓ మంచి అమ్మాయిని చూడమని అక్క స్వయంగా చెప్పడంతో తన బిడ్డ కూతురితో సెటిల్ చేద్దామని అనుకుంది. చూడబోతే ఇండియాలో పుట్టి పెరగనట్టు, ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు చేస్తున్నాడు. శ్రీకర్ తల్లిదండ్రులు పెద్దగా ఉన్నవాళ్ళేం కారు. కష్టపడి కూతురు పెళ్లి చేశారు. అల్లుడు గవర్నమెంట్ టీచర్. వాళ్ళ బంధువుల్లో చాలామంది ఏదో రకంగా కొడుకుల్ని అమెరికా పంపడం, కాస్త సెటిల్ అయ్యాక వీళ్ళు ఓసారి అమెరికా వెళ్ళొచ్చి అక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ గొప్పలు చెప్పుకోవడం. మా వాడు ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, పెద్ద టీవీ కొన్నాడు, భూమి కొన్నాడు, ఫామ్ హౌస్ కట్టాడు అంటూ ఊదరగొట్టడం చూసి చూసి ఎలాగైనా సరే శ్రీకర్ను అమెరికా పంపడమే తమ జీవితాశయంలా భావించారు. అందుకే 5 సార్లు వీసా రిజెక్ట్ అయినా శ్రీకర్ తండ్రి పట్టు వదలని పాపారావు బంధుమిత్రుల్లో పరువు ప్రతిష్ట మన్ను మశానం దెబ్బతింటున్నాయని అమెరికా వెళ్లేదాకా శ్రీకర్ గుండెల్లో నిద్రపోయాడు. ఎట్టకేలకు ఏదో యూనివర్సిటీలో ఎంఎస్ చేసి కింద మీద పడి H1 వీసా సంపాదించి గ్రీన్ కార్డు వచ్చేదాకా ఇండియాకు రాలేదు శ్రీకర్. ఇన్నాళ్లకు వచ్చాడు. ఇక పెళ్లి చేసి పంపిద్దామని తల్లిదండ్రులు చూస్తున్నారు. బాగా ఆస్తిపాస్తులు, డబ్బు కలిగిన కుటుంబంలోంచి వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అందమైన అమ్మాయిని పెళ్లాడితే బాగుంటుందని కుటుంబంలోని అందరి కోరిక. ఆ క్రమంలో అందరికీ కొడుకు గురించి లేని గొప్పలు చెప్పడం మొదలెట్టారు. తన గురించి తనకు నిజం తెలియక అతిగా ఊహించుకొని ఫీల్ అయ్యే వారసత్వపు హీరోలా అయ్యాడు శ్రీకర్. ఈ 9 ఏళ్లలో భారతదేశంలోనూ అమ్మాయిల్లోనూ వచ్చిన మార్పులు ఏమాత్రం తెలియవతనికి. ఇంతలో లక్ష్మి భర్త రమేష్ పొలం నుండి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, ఎన్నాళ్ళు చేస్తారు బాబాయ్ ఈ వ్యవసాయం? డ్యామ్ బోర్, ఏదైనా కొత్త బిజినెస్ ట్రై చేయకపోయారా అన్నాడు శ్రీకర్. బాగా ముదిరిందే అన్నట్టు చూశాడు రమేష్ లక్ష్మి వైపు. లక్ష్మి ఫోటోల్లో లక్ష్మీదేవిలా మళ్ళీ చిరునవ్వు నవ్వింది. యునో యుఎస్లో అగ్రికల్చర్ తీరే వేరు, ఎంత బాగా చేస్తారో తెలుసా అన్నాడు శ్రీకర్ తన ధోరణిలో.
తెలుసు, అక్కడ పెద్ద పెద్ద కమతాలుంటాయి. రైతులు పొలాల్లోనే ఇల్లు కట్టుకొని ఉంటారు. వ్యవసాయదారులందరికీ కార్లు ఉంటాయి. అన్ని పనులకు యంత్రాలనే వాడతారు. లాభాలు కూడా ఎక్కువే అన్నాడు రమేష్ పాడి పంట కార్యక్రమం వ్యాఖ్యాతల. మీకెలా తెలుసు? ఓ టీవీల్లో చూసి ఉంటారు కదా. మళ్ళీ ఓ ప్రశ్న వేశాడు. వెర్రివాడా అంటూ సద్గురువు తన శిష్యుని వంక చూసినట్టు చూసి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను అంటూ లేచి బయటికి వెళ్ళాడు రమేష్. ఈ బాబాయికి 4 సార్లు ఆదర్శ రైతు అవార్డ్స్ వచ్చాయి. మన ప్రభుత్వం వాళ్ళు పంపిస్తే ఓసారి అమెరికాకి, ఇంకోసారి యూరప్లో కొన్ని దేశాలకి వెళ్ళొచ్చారు కూడా అని చెప్పింది లక్ష్మి. ఎక్కువసేపు నోరు తెరిస్తే నోట్లో ఏవైనా దూరుతాయని మూసుకున్నాడు శ్రీకర్. ఆ సాయంత్రం శ్రీకర్ని వెంట పెట్టుకుని ఆడబిడ్డ ఇంటికి వెళ్ళింది లక్ష్మి. వాళ్ళు ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. ఎక్కువ హడావిడి ప్రత్యేకత ఆశించిన శ్రీకర్ వాళ్ళు చాలా సహజంగా ఉండడంతో తనసలు అమ్మాయిని చూడ్డానికి వస్తున్నట్టు పిన్ని చెప్పిందో లేదోనని అనుమానపడ్డాడు. మొదట్లోనే ఎదురుపడిన ఓ ముసలాయన, నీ పేరేంటబ్బాయ్ అని అడిగాడు. శ్రీకర్ వీలైనంత స్టైల్గా చెప్పాడు. ఏమిటి స్పీకరా? అదేం పేరు అన్నాడాయన. లక్ష్మి సర్ది చెప్పాక మరి అలా చెబుతాడేం అన్నాడాయన. శ్రీకర్ ఉత్సాహం మీద ఓ డ్రమ్ము నీళ్లు చల్లినట్లయింది. లక్ష్మి ఆడపడుచు మని అతిథి మర్యాదలు చేసింది. శ్రీకర్ చిన్నప్పుడు వాళ్ళమ్మ చేస్తే ఇష్టంగా తినే పిండి వంటలు ఓ 1/2 డజన్ రకాలు పెట్టారు. ఇవన్నీ ఇంకా తింటున్నారా? ఈ పాతకాలం వంటలు అన్నాడు శ్రీకర్. భలే వాడివి బాబు, మా పిల్లలందరూ ఇష్టంగా తింటారు. నేను వీళ్ళ కోసం అమెరికాకు కూడా పంపిస్తుంటాను అంది మని. ఇంతలో 2 యువకులు వచ్చి కూర్చున్నారు. అందులో ఒకతను బావున్నారా అత్తయ్య అంటూ లక్ష్మిని పలకరించాడు. మా పెద్దబ్బాయి వివేక్ షికాగోలో డాక్టర్, కోడలు కూడా డాక్టరే. ఇండియాకు వచ్చింది కానీ వాళ్ళమ్మళ్ళింటికి వెళ్ళింది. రేపు ఇక్కడికి వస్తుంది. వీడు మా చిన్నబ్బాయి విక్రమ్, యుఎస్లోనే నాసాలో సైంటిస్ట్. ఇంకా పెళ్ళి కాలేదు పరిచయం చేసింది మని. వాళ్ళిద్దరూ పలకరింపుగా నవ్వారు. శ్రీకర్ కళ్ళ ముందు సినిమాల్లోలా నల్లటి వలయాలు తిరుగుతున్నాయి. మృదుల, ఏం చేస్తున్నావు? ఆమె పిలవగానే వస్తున్నానమ్మా అంటూ వచ్చింది అందంగా నాజుగ్గా ఉన్న ఓ అమ్మాయి. వాళ్ళమ్మ పక్కన కూర్చుంది మృదుల. మా అమ్మాయి మృదుల. తను ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్లో చదివి యుఎస్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ సెటిల్ అవ్వడమే ఇష్టం. పరిచయం ఉద్దేశం రెండూ చెప్పింది మని. శ్రీకర్కు కళ్ళు తప్ప చెవులు వినిపించడం మానేశాయి. బావున్నావా లక్ష్మమ్మ? ఈ బాబెవరు అంటూ కాఫీలు పట్టుకొచ్చిన ఇంకొక ఆడపడుచు నిర్మల అడిగింది. మా అక్కయ్య కొడుకు అంటూ శ్రీకర్ని పరిచయం చేసింది లక్ష్మి. ఈ బాబునెక్కడో చూసినట్టుందే. గుర్తొచ్చింది. 10 రోజుల క్రిందట నేనొచ్చిన విమానంలోనే వచ్చాడు కదూ బాబు అని అడిగింది నిర్మల. తను కూర్చున్న సీటుకి పక్కన కూర్చున్న వ్యక్తిగా ఆమెను గుర్తించాడు శ్రీకర్. ఓ, మీరంతా పెద్ద గ్రూప్గా ఉన్నట్లున్నారు కదా, గుర్తుపట్టలేదు అన్నాడు శ్రీకర్ చిన్నగా, మళ్ళీ ఏం బాంబు పేలుతుందోనన్నట్లు. మా నిర్మల వంటలు బాగా చేస్తుంది. వీళ్లకు మంచి టీం ఉంది. అమెరికాలో మన తెలుగు సంఘాల వాళ్ళ పెద్ద పెద్ద మీటింగులప్పుడు సాంప్రదాయ వంటలకు వీళ్ళని పిలుస్తారు. 10 ఏళ్ల వీసా ఉంది తనకి. ఇప్పటికి 8 సార్లు వెళ్ళొచ్చింది అంటూనే, అదేంటి బాబు ఏమీ తినలేదు, అన్నీ అలాగే వదిలేశావు అడిగింది మని. కంగు తిన్నాడు కదా, ఇంకేం తింటాడు అనుకుంది లక్ష్మి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.